స్వామివారు ఆయన ఒక ధర్మాన్ని రక్షించే క్రమంలో మనం చూసాం. ఏంటి రాముడు అడవులకు వెళ్ళిపోయాడంటే చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. నాన్న చెప్పంగానే అడవులకు వెళ్ళిపోతాడా రాముడు అని? అవును, నాన్న ఎందుకు చెప్పాడో ఆ రెస్పెక్ట్ చేశాడు. మా నాన్న చెప్పాడంటే ఉట్టిగా చెప్పాడు కదా అని చెప్పి నాన్న చెప్పినందుకే రాముడు అడవిలోకి వెళ్ళాడు. అడవులకు వెళ్ళడం కూడా ధర్మబద్ధంగా వెళ్ళాడు. ఆ ధర్మాన్ని రక్షించే క్రమంలోనే ఈ రోజు రాముడికి నాడు అన్ని మళ్ళీ వెంటొచ్చాయి. చాలా మంది మనకు తెలుసు ఎందుకు ఆయనను పంపిద్దాం అనుకున్నారో. మామూలుగా భరతుడికి పట్టాభిషేకం చేద్దామని మామూలుగా అనుకొని రాముడిని పంపిస్తారు, కానీ అది జరగలేదు. తర్వాత రాముడు ధర్మబద్ధంగా అడవులోకి వెళ్ళిండు కనుకనే మళ్ళీ ఆ ధర్మాన్ని ఏదైతే ఆయన ఫాలో అయ్యాడో ఆ తర్వాత రాజ్యం దక్కింది. తర్వాత సీతమ్మ వారు దక్కారు. తర్వాత రామలక్ష్మణులు, తర్వాత పిల్లలు లవకుశలు పుట్టడం కానీ ఇదంతా ఒక పెద్ద మనం సినిమాల్లో చూస్తూ ఉన్నాం, చదువుతా ఉన్నాం. ఇదంతా కూడా మనందరికీ ఒక ప్రయోజనకరమైనటువంటి జీవన గమనాన్ని సూచించే ఒక చిత్రీకరణ, ఒక అద్భుతమైనటువంటి సందేశం రామాయణం.